మార్వెల్ 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి అవెంజర్స్ అందరూ కనిపించడమే మానేశారు. అందుకు రీజన్ అవెంజర్స్ అందరూ తిరిగి వచ్చే అవకాశం లేకపోవడమే. కానీ ఇన్నాళ్లకు మళ్ళీ అవెంజర్స్ తిరిగి వస్తున్నారు. పైగా వారితో ఎక్స్-మెన్ హీరోలు, ఫెంటాస్టిక్ 4 హీరోలు చేతులు కలుపుతున్నారు. ఇంతమంది సూపర్ హీరోలు కలిసి వస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. అందుకే మార్వెల్ తీసుకొస్తున్న కొత్త చిత్రం డూమ్స్ డే పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత మొదటిసారిగా అవెంజర్స్ టీం మళ్లీ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు, మార్వెల్ కామిక్స్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన విలన్లలో ఒకడైన డాక్టర్ డూమ్ ను ఇదే సినిమాతో మార్వెల్ అధికారికంగా పరిచయం చేయడం మరో విశేషం. మార్వెల్ స్టూడియోస్ తీసుకొస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా MCUలో 39వ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మళ్లీ మార్వెల్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ డాక్టర్ డూమ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు మార్వెల్లో ఐరన్ మ్యాన్ గా ప్రేక్షకులను అలరించిన రాబర్ట్ డౌనీ ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. 1962లో వచ్చిన ఫెంటాస్టిక్ 4 కామిక్స్ ద్వారా మొదటిసారి పరిచయమైన ఈ పాత్ర ఎన్నో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూనే ఉంది. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ లో ఈ పాత్రకు చిన్న సూచన మాత్రమే ఇచ్చిన మార్వెల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో డూమ్ ను రంగంలోకి దింపుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.